చాలా రోజుల తర్వాత మీ అందరిని చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను గుర్తుంచుకురా మర్చిపోయినరా? గుర్తుంచుకున్న అందరు జర చేయలేపురి అమ్మ దండ దండ చాలా సంతోషం. అయితే మొదలు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి నిర్ణయించి 36, 37, 38, 43 డివిజన్ల మా అభ్యర్థులు, మా సోదరిమణులు వీరందరినీ కూడా కలుసుకునాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఒక లక్కీ పాయింట్ అన్నమాట. మాకు తెలంగాణ తల్లి దగ్గర నుంచి మొదలు పెడితే మాకు కలిసి వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడి నుంచే మేము మొదలు పెట్టినాం. ఏ సెంటిమెంట్తోనైతే మేము శ్రీకారం చుట్టినామో ఖచ్చితంగా ఆ సెంటిమెంట్ సక్సెస్ అయి నిజామాబాద్ గడ్డపై మేము మేయర్ సీట్ ఎగిరేస్తామనేటటువంటి నమ్మకం నాకు వచ్చింది. 36వ డివిజన్ నుంచి మా సోదరిమణి వనజ, రాజేష్ పిఎంపి డాక్టరు, ఆయన ప్రజలకు సేవనందించడం అలా సతీమణి అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉంది. 37వ డివిజన్ నుంచి మా సోదరిమణి విజయలక్ష్మి, మా పేట సంతోష్ యొక్క వదిన గారు, అదేవిధంగా 38వ డివిజన్ నుంచి తమ్ముడు రాజేష్, 48వ డివిజన్ నుంచి బుజ్జి కూడా పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ప్రచారంకి మేము ముందుకు వచ్చినాం. మరి మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు, అన్నా మీరు అడుగుతున్నారు కదా మేము ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, ఎందుకు రేపు పొద్దున కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తారు, బీజేపీ వాళ్ళు కూడా వస్తారు, అందరికి ఇవే మాటలు చెప్తారు, మరి మేము ఎందుకు మీకు ఓటేయాలని చెప్పేసి అడిగేటటువంటి హక్కు మీకున్నది. మాకెందుకు ఓటేయాలంటే ఇవాళ మనం పెట్టుకున్నటువంటి కారు, మీరు కూర్చున్నటువంటి రోడ్డు, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది, ఇది మేమే చేసినామని చెప్తున్నాం. ఈ రోడ్డు విస్తరణ చేసేటప్పుడు బీజేపీ వాళ్ళు ప్రచారం చేసి ఇల్లు కూలగొడతారట అని. ఇల్లు కాదు కదా, ఇల్లు ముంగట ఒక షెడ్ కూడా మేము కూలగొట్టకుండా 36 ట్రాన్స్ఫార్మర్లు, 300 కరెంటు స్తంభాలు పక్కకు జరిపి దీన్ని డబల్ రోడ్ చేసినాం తప్ప ఎవరి ప్రాపర్టీ మేము ముట్టుకోలేదు. మేము బ్రహ్మాండంగా దుబ్బా ప్రాంతంలో బైపాస్లో కలెక్టరేట్ కట్టినాం. పక్కనే మీ పిల్లల కోసం హైదరాబాద్లో, బెంగళూరు, మద్రాసులో పనిచేయకుండా మన నిజామాబాద్లో మన పిల్లలు మన ముందు ఉండాలి. చాలామంది ఆడపిల్లలు చదివించారు. విజయ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజో మరోటో ఇక్కడ పోయి చదివించిన తర్వాత ఉద్యోగానికి హైదరాబాద్ పంపించాలంటే మాత్రం తల్లికి మనసొప్పది. అయ్యా నా బిడ్డ ఏడ కష్టపడుతుందో హైదరాబాద్లో ఏడుంటుందో, అదే ఐటీ హబ్ మన హైదరాబాద్లో, నిజామాబాద్లో ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం చేపిస్తారు. మీ వసతి కోసమే ఇక్కడ ఐటీ హబ్ తీసుకొని పెట్టినాం. మరి ఐటీ హబ్ కేవలం కట్టేయడం కాదు, దాంట్లో అమెరికా పోయి 25 కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ ఐటీ హబ్లో పెట్టినాం. పక్కనే స్కిల్ డెవలప్మెంట్ అంటే మిషన్లు కుట్టేటోళ్ళు కావచ్చు, కార్పెంటరీ వర్క్ కావచ్చు, ఎలాంటి వర్క్ అయినా నేర్పించడం కోసం ఇక్కడ న్యాక్ బిల్డింగ్ కట్టినాం. మున్సిపల్ బిల్డింగ్ కొత్తది కట్టినాం. మినీ ట్యాంక్ బండ్ కట్టినాం. మినీ ట్యాంక్ బండ్ చూసిరమ్మా? చూసిరా మినీ ట్యాంక్ బండు? రఘునాథ ఆలయం చెరువు చూసిరా? ఇప్పుడు చూడకూరు, అసలే చీకటి ఉన్నది, పోతే పాములు కొడితే అస్సలు ఊపిరి. మొన్ననే నేను పోయించిన ఒక 50-100 మంది మేము ఏం చేసినామంటే టార్చ్ లైట్లు వేసుకొని పోయినాం. మేము ఉన్నప్పుడు ఒక ఫోకస్ లైట్లు ఉండే, ఒక 1000 లైట్లు పెట్టి తీసుంటే ఈ 1000లో 990 వేగినాయి, ఒక 10 ఉన్నాయి. ఓలు అయినా కూడా టార్చ్ లైట్లు పెట్టుకొని పోయేటటువంటి పరిస్థితి. మరి మేము ఏమంటున్నామంటే వైకుంఠ ధామాలు కట్టినాం. ఎవరైనా చనిపోతే గౌరవంగా వారిని సాగనంపాలనేటటువంటి ఉద్దేశంతో వైకుంఠ ధామాలు కట్టినాం. వీధిన వీధి లైట్లు పెట్టినాం. 25 కిలోమీటర్ల సెంటర్ మీడియాలు కట్టినాం, లైట్లు పెట్టినాం. మా కేసీఆర్ గారేమో 2000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ఇచ్చిండు. కళ్యాణ్ లక్ష్మికి 1,00,000 రూపాయలు ఇస్తానని ఇచ్చిండు. 24 గంటలు కరెంట్ ఇస్తానని ఇచ్చిండు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు 2000 4,000 చేస్తా అని చెప్పిండు. 4,000 చేసిండా అని అడుగుతా ఉన్నా. చేయాలి. మరి తులం బంగారం ఇస్తానని కళ్యాణ్ లక్ష్మితోని ఇచ్చిండా అని అడుగుతా ఉన్నా. ఇయ్యలే. అందుకే
మాకే ఓటేయాలని చెప్పేసి నేను ఈరోజు అడుగుతున్నా. మరి 10 సంవత్సరాలు మీరు మాకు బాధ్యత నిజామాబాద్ని ఉద్ధరించవయ్యా బాబు అని చెప్పేసి మీరు మాకు అప్పచెప్తే మేము నిజామాబాద్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా గల్లీ గల్లీలలో రోడ్లు వేసినాం, గల్లీ గల్లీలలో లైట్లు పెట్టాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం. మా అక్కలకు, మా చెల్లెళ్లకు, మా అవ్వలకు ప్రతిరోజు నీళ్లు ఇంటికి వచ్చేటట్టు చేసినాం. ఇది వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ. రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. మేము అడిగినట్టే మేము ఇవన్నీ పనులు చేసినాం. మరి మాకు ఓటేయండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీ కాంగ్రెస్ వాళ్ళు ఏమొస్తారు? మీ అది కూడా చెప్తా, ప్రశ్న నేనే చెప్తా, సమాధానం నేనే చెప్తా. ఇగో బిడ్డ, కాంగ్రెస్ నువ్వు వస్తున్నావు కదా, మరి నీకేంటి ఓటేయాలా అని చెప్పేసి నువ్వు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అవ్వా ప్రభుత్వంలో మేమే ఉన్నాం, మీకు రోడ్డు కావాలంటే మాకు ఓటు అయితేనే రోడ్ వస్తా, లేకుంటే రాదని చెప్తారు. నువ్వు 2.5 ఏళ్ళలో చేసింది ఏంద్రా నాయన, నువ్వు ఇంకా 2.5 ఏళ్ళలో చేసేది ఏంద్రా నాయన అని చెప్పేసి మీరు అడగాలి. ఇప్పుడు ఎవరు గెలిచినా మేయరు ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంటారు. ఆ 2.5 సంవత్సరాల తర్వాత ఎవరు వస్తారు? మళ్ళీ కేసీఆర్ వస్తాడు, మళ్ళీ గులాబీ సైన్యమే వస్తుంది. కాబట్టి మీరు కాంగ్రెస్ వాళ్ళకి చెప్పండి, బాబు 2 సంవత్సరాలు మిమ్మల్ని చూసినాము, ఇంకా మీతో ఏం కాదని చెప్పేసి తెలిసిపోయింది, మళ్ళీ మేము కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పండి. మరి బీజేపీ విషయానికి వద్దాం. బీజేపీలో ఎమ్మెల్యే ఎలక్షన్ నాడు ఏం చెప్పిండు? మీ మోర్ల దగ్గరకు వచ్చిండు, వచ్చి మోర్ల దగ్గర నిలబడి ఇట్లా బుబ్బలు కొట్టుకుండు. ఈ మోర్ల నీళ్ళు చూడరి, మోర్ నీళ్ళు వారుతున్నాయి అన్నాడు. మోర్ దగ్గర పోయి మోర్ నీళ్ళు వారకపోతే వాళ్ళ అత్తరు వారుతుందా, సేటు వారుతుందా? అయితే అలా కంపు కొడుతుందా అనమాట. నువ్వు మోర్లే ముక్కు పెట్టిన తర్వాత కంపు కొట్టకుంటే దాని సెంటు వాసన వస్తుంది. అయితే ఆయన గెలిపించిన పాపం నిజామాబాద్ వాళ్ళు అందరూ ఏమనుకున్నారంటే, అబ్బాయి మోర్ నీళ్ళలో మోర్లు వాడితే చాలా ద్రోహం అట, మరి ఇదేటో ఉన్నది, మనం ఈయననే గెలిపిద్దాం, ఈయన ఏం బారిస్తాడో చూద్దామని గెలిపించారు. ఇక 6 రోజులు కామారెడ్డి వాళ్ళు, బోధన వాళ్ళు అందరు ఖాళీ సీసాలు పట్టుకొని వచ్చిరట. ఏంటికి రా అంటే, నిజామాబాద్లో మోర్ నీళ్ళు వారితే బొబ్బలు కొట్టుకున్నాడు, ఇప్పుడు ఈయన గెలిచిండు కదా, అలా సెంటు వారిస్తున్నారు, అందరం మంతకి మీద పట్టుకొని పోదామని చెప్పి గట్లున్నది బీజేపీల కథ. మరి అందుకోసమే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రెచ్చగొడుతున్నారు, వేరే పార్టీ వాళ్ళు వచ్చి రెచ్చగొడుతున్నారు, నిజామాబాద్ ఊరు పేరు మారాలని రెచ్చగొడుతున్నారు. మరి మారితే మీ కడుపు నిండుతుందా అని నేను అడుగుతున్నా. ఈ పేరు మారితే మీ కడుపు నిండుతుందా అని నేను అడుగుతున్నా. కేవలం ఎలక్షన్లప్పుడే ఊరు మార్చేటటువంటి సమస్య ఎందుకు వస్తుంది? గోడల మీద రాస్తున్నారు, ప్రజలు ఓటేసింది మీకు రెచ్చగొట్టడానికి కాదు. ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన ట్రాఫిక్ కానిస్టేబుల్ని దారుణంగా రోడ్డు మీద నరికి చంపినటువంటి విషయాన్ని మనం చూసిన వినాయక్ నగర్లో. సౌమ్య అనేటటువంటి ఒక కానిస్టేబుల్, ఒక చిన్న పిల్ల పాపం, ఆ అమ్మాయి తప్పు చేసినోడిని పట్టుకోవడానికి పోతే కారుతోని గుద్ది చంపినటువంటి విషయాన్ని కూడా మనం నిజామాబాద్లో చూసినాం. మరి 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడైనా చూసిరా మీరు? జరగనీయలే. ఎమ్మెల్యే అంటే కేవలం అభివృద్ధి కాదు, మేము అభివృద్ధి చేసినాం, కుల సంఘాలను అరుచుకున్నాం, అందరికి కుల సంఘాలు గల్లీ గల్లీలో కూడా సంఘాలు కట్టించినాం, భవనాలు కట్టించినాం, శాంతి భద్రతలను కూడా చాలా బ్రహ్మాండంగా మేము మెయింటైన్ చేసినాం. అంటే ఆనాడు పోలీసు వాళ్ళు ఉన్నారు, ఈనాడు పోలీసు వాళ్ళు ఉన్నారు, ఆనాడు ప్రభుత్వం ఉంది, ఈనాడు ప్రభుత్వం ఉంది. కానీ మేము ఏం చేస్తున్నామంటే, ఒక వినాయక నిమజ్జనం ఉన్నా, మనం ఒక హనుమాన్ జయంతప్పుడు రథయాత్ర చేసినా మేము అన్ని మతస్థుల్ని, నాయకులని పిలిచి మేము ముందే కంట్రోల్ చేసేటోళ్ళం, కూర్చోబెట్టి మేము చెప్పేటోళ్ళం, మేము మెయింటైన్ చేసి అందరికీ చెప్పేటోళ్ళం, బాబు ఎవరి కులాన్ని, ఎవరి మతాన్ని వారు గౌరవించాలి, మీరు ఎక్కడ కూడా శాంతి భద్రతలకు ఆటంకం కలిగియద్దు అని చెప్పేసి పొలిటికల్ మేనేజ్మెంట్ మేము చేసేవాళ్ళం. కానీ ఇప్పుడున్నటువంటి నాయకులు రెచ్చగొడుతున్నారు, రెచ్చగొట్టి కులాల మధ్యలో చిచ్చు పెడుతున్నారు, మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నారు. ఇదా మనకు కావాల్సింది? ఇందుకా మనం ఎన్నుకున్నది? కాదు. ఒక నగరంలో ఉండేటటువంటి పౌరులు ఏం కోరుకుంటారు? నా ఇంట్లో 24 గంటలు కరెంట్ ఉండాలి, నాకు నల్ల ఇప్పితే నీళ్ళు రావాలి, నా ఇంటి ముంగడ మోరీ సాఫ్గా ఉండాలి, మంచిగా రోడ్డు వ్యవస్థ ఉండాలి, తింటే 4 ఏళ్ళు కడుపులో పోవాలి, అంటే మంచి కడుపు నిండా తినాలి, నేను సంపాదించుకున్నటువంటి 4 రాళ్ళు వేరుడు వచ్చి రౌడీజమో గుండాయిజమో చేసి నన్ను బడపడియొద్దు అనేటటువంటి విషయాన్ని ఈ ప్రజలు ఆలోచిస్తారు.
వాస్తవమా కాదా? నేను చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? మరి ప్రభుత్వం నుంచి ఆనాడు కేసీఆర్ గారు వచ్చినప్పుడు 200 రూపాయలే పెన్షన్ వస్తుండే, దాన్ని 1000 చేసిండు, మళ్ళీ 2000 చేసిండు. పేదింట్లో పెళ్లి కోసం 51,000 రూపాయలు కళ్యాణ్ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇచ్చిండు. సరిపోతలేవని చెప్పేసి మాలాంటి నాయకులు ఆయన దృష్టికి తీసుకొని పోతే దాన్ని 75,000 రూపాయలు చేసిండు. సార్ ఇంకా జర అప్పులైతున్నాయి పేదోళ్ళకి అని చెప్తే దాన్ని 1,00,000 రూపాయలు చేసిండు. మరి ఒక పక్క కేసీఆర్ గారు ఇటు కేసీఆర్ కిట్ అని, సన్న బియ్యం అని, 24 గంటల కరెంట్ అని, పెన్షన్లని ఇవన్నీ చేసుకుంటా కేసీఆర్ గారు వచ్చిర్రు. మీరేం చేసిర్రు? పేదోళ్ళు రెక్కాడితే డొక్కాడనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మీరు రేవంత్ రెడ్డి గారు వచ్చినట్టు చెప్పినటువంటి మాటలను నమ్మిండ్రు. సరే, ఈయన నమ్మిన పాపం 2,000 ఇచ్చిండు, ఆయన 4,000 ఇస్తున్నాడు కదా, మరి ఒకసారి ఆయనకు ఓటేసి చూద్దాం. మరి 1,00,000 రూపాయలు కళ్యాణ్ లక్ష్మి వస్తుంది కదా, ఆయన ఒక తులం బంగారం ఇస్తాడు, మరి ఆయనకు ఒకసారి ఓటేసి చూద్దాం. మాకు సిలిండర్ ఫ్రీ ఇస్తాడు, మరి ఒకసారి ఓటేసి చూద్దాం. ఇంట్లో కరెంటు ఫ్రీ ఇస్తాడు, మరి ఓటేసి చూద్దాం. నా బిడ్డ కాలేజీకి పొద్దుగల లేచిపోతున్నది, పాపం ఆలీలను అడిగి ఆటోలో 20 మంది ఎక్కిపోతున్నారు, మరి రేవంత్ రెడ్డి గారు ఒక స్కూటీ కొనిస్తా అంటున్నాడు కదా, ఒకసారి ఓటేసి చూద్దాం. గంతికే కదవా మీరు ఓటేసింది? వాస్తవమా కాదా నేను చెప్పేది? మరి ఈరోజు స్కూటీ వచ్చింది మీ ఇంటికి, నీ బిడ్డకు రాలే, 2,000 రాలే, ఉచిత కరెంటు రాలే, సిలిండరు రాలే. ఊర్లలో విషయాలు వేరే ఉన్నాయి, ఊర్లో కథలు వేరే ఉన్నాయి. మన పట్టణంలో ఉండేటోళ్ళం కాబట్టి పట్టణం సంబంధించిన విషయాలు నేను మాట్లాడుతున్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగేటటువంటి హక్కు లేదు, ఏ ఒక్కటి కూడా మీరు చేయలే, కాబట్టి మీరు అడిగేటటువంటి హక్కు మీకు లేదు. బీజేపీలు వస్తే మీరు చెప్పురు, నాయన దేవుడు మీకే కాదు నాయన మాకు కూడా ఉన్నాడు, మీరు మోకేది రాముడే, మేము మోకేది రాముడే నాయన. బీజేపీలకు ఒక రాముడు, బీఆర్ఎస్లో ఒక రాముడు ఉండరా నాయన బాబు, అందరికి ఒకటే రాముడు ఉంటాడు. ఎలక్షన్ వేరు, దేవుడు వేరా నాయన అని చెప్పేసి మీరు చెప్పి పంపించండి. మేము అందరం మొక్కేది ఒకటే నాయన అని చెప్పేసి. ఇవాళ ఎట్లా మాట్లాడతారంటే దేవుడు మా సొత్తు, మా హక్కు అని మాట్లాడతారు. గీడ అడుగుండ్రి, పద్మశాలలో పోయి అడుగుండ్రి, ఆ మార్కండేయ గుడి ఎవరు కట్టించారో చెప్తారు. మీ పక్కన ఉన్న సాయిబాబా మహాలాడిలో పోయి అడుగుండ్రి, ఆ గుడి ఎవరు కట్టించారో చెప్తారు. మా ముదిరా సోదరులను అడుగురి, పెద్దమ్మ తల్లి విగ్రహం ఎవరు కట్టించారో చెప్తారు. గవ్వేంటి మనసులకి వెళ్ళి ఉండాలి, ప్రజలను రెచ్చగొట్టొద్దు, ప్రజలను వీడదీయొద్దు. మా 10 సంవత్సరాల్లో కలిపేటటువంటి ప్రయత్నం చేసింది మేము, విడగొట్టేటటువంటి ప్రయత్నం చేసింది వాళ్ళు, దాంతో ఓట్లు దండుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసిరు. కాబట్టి మా ఇద్దరు సోదరుమణులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పక్షాన నేను మాటిస్తా ఉన్నా. కేవలం 2-2.5 సంవత్సరాల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి రాబోతుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రాబోతున్నాడు. మీ అందరి ఆశీర్వాదంతో మీరు వాళ్ళని గెలిపియండి. మా డాక్టర్ సాబ్ ఉన్నాడు, మా డాక్టర్ రాజేష్ 36వ డివిజన్ నుంచి, సారీ అయితే దువ్వ వెంకట్, నేను రాజేష్ కుమార్. అయితే మా దువ్వ వెంకట్ ఉన్నాడు, ఆయన రిపోర్టర్గా సేవలు అందించినటువంటి అపారమైనటువంటి అనుభవం ఆయనకు ఉంది. మరి అదేవిధంగా 37 మా తమ్ముడు పేట సంతోష్, మళ్ళా రిజర్వేషన్ మహిళది వచ్చిందని చెప్పి వాళ్ళ వదినమ్మ విజయలక్ష్మి నిలబెట్టిండు. మరి అదేవిధంగా మా తమ్ముడు యువకుడు రాజేష్ ఉత్సాహవంతుడు, మేము నిన్ననే సీట్ కన్ఫర్మ్ చేస్తే ఇలా పెద్ద ర్యాలీ చేసిండు. మరి అదేవిధంగా మా విశాల్ని మా ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు చెప్తాడు, ఏమని చెప్తారంటే, అన్న మేము ఎప్పుడు గెలిచినా మాకు బ్యాక్ బోన్, మా వెన్నుముక ఎవరంటే మా బుజ్జి అన్న అని చెప్తారు. ఈసారి అక్కడ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అయింది. రిజర్వేషన్ కాగానే మా ప్రభాకర్ రెడ్డి ఏమన్నాడు, అన్న రిజర్వేషన్ కాకపోతే నేను చేస్తుండేనేమో, రిజర్వేషన్ అయింది కాబట్టి మా బుజ్జి చేసుడే కరెక్ట్ అని చెప్పేసి బుజ్జి నిలబెట్టిండు. అయితే ఇవాళ ఆయనను కూడా మీరు గెలిపించాలి. మీరు గెలిపించి మాకు ఓట్లతో ఆశీర్వాదం ఇస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ మీకు సేవలు అందించేటటువంటి అవకాశం మాకు ఇవ్వండి, మేము సేవలు అందిస్తాం. నిజామాబాద్ నగరాన్ని ఏ విధంగా అయితే 10 సంవత్సరాల్లో
మేము ఒక అద్భుతమైనటువంటి స్థాయికి తీసుకొచ్చినామో, ఈరోజు తెలంగాణ పట్టణంలో ఒక అందమైన నగరం ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా నిజామాబాద్. అది నా మాట కాదు, అది కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు చెప్పినటువంటి మాట. మరి ఇక్కడ ఖలీల్వాడిలో ఒక మార్కెట్ కట్టినామమ్మ. అది ఏ మార్కెట్ అంటే దాన్ని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంటారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంటే మహేష్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంటే ఏమంటారంటే అందులో పోతే మీరు ఏమన్నా కొనుక్కోవచ్చు. ఇక పప్పులు, కూరలు, కూరగాయలు, చేపలు, మటను, చికెను ఇవన్నీ కొనుక్కోవచ్చు. ప్రభుత్వ స్థలంలో దాదాపు 80% మేము పూర్తి చేసినాం. అయితే 20% పని మిగిలిపోయింది. ఆ 20% పనిలో మేము మొన్న పోయి చూస్తే మాకు ఆ రోజు తిండి తినబుద్ధి కాలే. మొత్తం చెట్లు మొలిచినాయి. ఇల్లీగల్ యాక్టివిటీసు ఆడ పోయి బిచ్చగాలు పోయి అనుకుంటారు. అక్కడ కుక్కలు, పందులు, చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అంటే కనీసం 20% పని కూడా వీళ్ళకి చేత కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. దయచేసి మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అవ్వలు, మీ అందరికీ నేను మళ్ళీ చెప్పకుండా కేసీఆర్ గారు ఏం చేసిరో మీరు చూసిర్రు. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఏ విధంగా పనిచేసినో మీరు చూసిర్రు. ఈ నలుగురిని మీరు కడుపులో పెట్టుకొని ఆశీర్వదిస్తే తప్పకుండా మాకు 1000 ఏనుగుల బలం వస్తుంది. మళ్ళీ వచ్చి మీ సేవలు చేసేటటువంటి అవకాశం మాకు వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, నా స్పీచ్ కన్నా మొదలు ఒకటే మాట్లాడినా. నన్ను గుర్తుపడుతుందా, నేను మర్చిపోయినరా అని అడిగిన. ఎందుకంటే 2 ఏళ్ళ పైన కదా నేను కనబడక. నా ఎలక్షన్ తర్వాత మళ్ళీ నేను వస్తున్నా, మా కార్యకర్తలతో మాట్లాడుతున్నా, పెళ్ళిళ్ళకి పోతున్నా. కానీ ఇంత పెద్ద ఎత్తున నేను కలవలేదు ఎప్పుడు. అందరు చేయలేపారు. మీ అందరికి 100,000,000 వందనాలు. అండ్ ఇప్పటికి కూడా మీరు మర్చిపోలేదు, మీ హృదయాల్లో ఉన్నా అని చెప్పేసి నాకు అర్థమైంది. ధన్యవాదాలు. మరి ఇంత సాయంకాలం మీరందరూ పిలవగానే మా నలుగురు అభ్యర్థులను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్క విషయం, 11వ తేదీ మన ఎలక్షన్. 11వ తేదీ నాడు మంచిగా తిని పొయ్యి కారు గుర్తుకు ఓటేయాలి. కొన్ని దగ్గర ఏమవుతుందవా, ఎలక్షన్ అనగానే ఇక పండగ వస్తే ఎట్లుంటుందో ఆనాడు కోడి కూర వేసుకొని తిని వండుకున్నాడు. ఎలక్షన్ వస్తే కోడి కూర కోసుకుని నాకు అభ్యంతరం లేదు. కోడి కోసుడే, కోడి కోసి తిని అది అరిగిన దాకా మళ్ళీ పోయి ఓటేసి రావాలి. ఇది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో మాత్రం మండకొర్రి పొయ్యి ఓటేయరు, కానీ కారు గుర్తుకు మాత్రమే ఓటేయరు అని చెప్పేసి తెలియజేస్తూ, జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.